ఆ తర్వాత బావు కల్చూరి గారు వీళ్ళిద్దరూ వాడే ఒక మంచి కథ అన్నమాట ఇది. సో మనం అనేక సందర్భాల్లో రోజు అనేక మంది వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అనేక రకమైన వాళ్ళ యొక్క అభిప్రాయాలని మనకి వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అయితే ఆ సమయంలో ఎలా ఉంటుందంటే బాబా అనేవారట. అంటే ఈ ఈ విశాలమైన ఈ ప్రపంచంలో ఎన్ని వైరుధ్యమైన వ్యక్తులున్నారు. వైరుధ్యం అంటే ఒకళ్ళకొకళ్ళకి పొంతన లేదు. ఇప్పుడు మనం 15 మందో, 13 మందో ఉన్నాం. ఈ 13 మందిలో కరెక్ట్‌గా చెప్పాలంటే మనకు ఒకళ్ళకొకళ్ళకి పొంతన లేదనమాట. ఆ విధంగా పొంతన లేని వాళ్ళలాగా మనం ఉంటున్నాం ఇక్కడ. సో, మనకి ఈ వీళ్ళందరి మధ్యన ఏకత్వాన్ని తీసుకురావడం అనే విషయాన్ని బాబా ఆయన, ఆయన తన పనిగా పెట్టుకున్నారు. అంటే వైరుధ్యంలో ఏకత్వం అన్నమాట. ఆ వైరుధ్యంలో ఏకత్వాన్ని తీసుకొచ్చే బాధ్యతని బాబా పెట్టుకున్నారు. సో, మొత్తానికి బాబా ఏమంటారంటే, ఆయన మనకి వైరుధ్యాలు ఎందుకొస్తాయి? ఇప్పుడు నేను 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 అందవిహీనుడిని. మీరు అందంగా ఉన్నారు. అంటే ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది ధనవంతులుంటారు. భేదాలుంటాయి. ఆ భేదాలందరూ ప్రపంచంలో మనుషులందరూ సమానమైనప్పుడు ఈ భేదాలెందుకు అనే భావం ప్రతి ఒక్కరికి కలుగుతుందట. కలిగినప్పుడు దాన్ని బాబా మనకి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, సంస్కారపు మూసలుగా మనకు తెలుసు. అందరికీ తెలుసు ఈ విషయం. సం అంటే ప్రతి వ్యక్తి తన సంస్కారపు మూసల ద్వారా ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ శరీరాన్ని కానీ, వాళ్ళ మానసిక వైఖరి కానీ, వాళ్ళ యొక్క ఎదుర్కొనే పరిస్థితులు కూడా అన్నీ కూడా ఈ సంస్కారముల వల్ల ఏర్పడ్డాయి అని చెప్పేసి బాబా అంటారట. సో, ఇది ఈ రోజు గారు చెప్తున్నారనమాట. సో, ఈ విధమైన సంస్కారపు మూస ఏదైతే ఉందో, ఇది సంస్కారములు దేని మీద ఆధారపడి ఉంటాయంటే, నీ కర్మ ఫలాలపై ఆధారపడి ఉంటాయి అని చెప్పేసి బాబా అంటారు. కర్మ ఫలాల మీద ఆధారపడి ఉంటాయట. ఈ కర్మఫలాలన్నీ కూడా కర్మఫలం అంటే నువ్వు గత జన్మలలో నువ్వు చేసిన కర్మలన్నీ కూడా ఆ కర్మలన్నీ నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. బాబా అన్నారు ఈ మాటని. నువ్వు గత జన్మలో చేసిన కర్మలన్నీ కూడా నీ వర్తమానాన్ని, నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయట. సో, ఇప్పుడు నువ్వు ఏదైతే కర్మ చేస్తూ ఉన్నావో, ఈ కర్మ నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి, అందుకనే బాబా అంటారు. కాబట్టి నువ్వేం చేయాలంటే మేల్కోవాలి. అందుకనే మనని ఐ హావ్ నాట్ కమ్ టు టీచ్ బట్ కమ్ టు అవేకెన్ అని బాబా మనకో మాట అన్నారు. అంటే బాబా ఆ మాట ఎందుకన్నారు ఆ మాట అంటే మేల్కొల్పు. దేంట్లో మేల్కొల్పుతారు మనని? ఆ దివ్యత్వపు కాంతిలో మనల్ని మేల్కొలుపుతారనమాట. అది మెహర్ బాబా ఆయన రాకకి కారణం. సో, ఇప్పుడు బాబా ఈ విధంగా బాబా అంటున్నారు. అంటే ఇది ఒక 2 చెట్ల కథను గురించి చెప్తున్నారనమాట. ఇది బాబా స్వయంగా తన మండలి సభ్యులకి చెప్పిన కథ ఇది. ఈ 2 చెట్ల కథ ఏంటంటే, ఈ 2 చెట్లలాగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 చెట్లలాగా మానవాళి అంతా కూడా మానవాళి అంతా కూడా వాటి తీర్చిదిద్దబడిందనమాట. ఈ 2 చెట్ల కథలాగా. సో, ఇది మనం ఏ విధంగా అయితే ఈ 2 చెట్లు ఇప్పుడు నేను చెప్పబోయే కథలో అని ఈరోజు గారు చెప్తున్నారు. నేను చెప్పబోయే కథలో ఈ 2 చెట్లు ఏ విధంగా ఉన్నాయో, అదే విధంగా మానవాళి అంతా కూడా ఆ 2 చెట్ల మాదిరిగానే ఉన్నాయి. మొట్టమొదట ఒక చెట్టుంది. ఆ చెట్టు చాలా బలంగా ఉంది. చాలా దృఢంగా ఉంది. చాలా పచ్చని ఆకులున్నాయి. ఆ చెట్టు మీద పసు ప మ అదంటే ఆకుపచ్చని ఆకులున్నాయి. ఆ చెట్టు నిండా ఫలాలున్నాయి. అదే విధంగా పెద్ద పెద్ద ఫలాలు మామూలు ఫలాలు కాదు. మంచి రసవంతమైన రుచికరమైన ఫలాలు ఆ చెట్టుకు పండాయి. అయితే అది చూడ్డానికి ఆ చెట్టు అందంగానే కాకుండా అనేకమైన శాఖలంటే దాని కొమ్మలున్నాయన్నమాట. అనేకమైన కొమ్మలతో దూరంగా చాలా పెద్దగా వ్యాపించబడి దారిన పోయే యాత్రికులందరికీ కూడా ఆ చెట్టు నీడనిస్తుందన్నమాట. ఏ యాత్రికుడైతే ఆ చెట్టు నీడన విశ్రాంతి పొందుతూ ఉన్నాడో, ఆ యాత్రికుడు
ఆయన ఎప్పుడు వాళ్ళందరూ కూడా ఆ చెట్టు వాళ్ళకి ఎంత హాయినిచ్చింది, ఆనందాన్నిచ్చింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా, చాలా ఆనందపడేవారట. అదే విధంగా ఆ చెట్టుపై అనేక పక్షులున్నాయి. అవి కిలకిలా రావాలతో ఆ చుట్టుపక్కల చెట్లన్నీ ఆ చెట్టుకి సంగీతం పాడుతున్నట్టుంది. ఎవరైనా యాత్రికులు కానీ, ఆ చెట్టు కింద కానీ కూర్చుంటే, ఆ చెట్టు కింద సంగీతం పాడుతున్నట్టుందనమాట కిలకిలా రావాలతో అక్కడ. అదే విధంగా అక్కడ ఎవరైతే ఆ చెట్టు మీద ఉన్న స్క్విరిల్స్ అంటే ఉడతలు. ఆ ఉడతలు ఆ ఉడతలు ఆ చెట్టు మీద పరిగెడుతూ ఉంటే, అవి అన్నీ కూడా చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్టు ఉన్నాయట ఆ చెట్టు మీద. సో, ఇదంతా చూడండి ఎంత చక్కగా వివరణిస్తూ ఉంటారో. అంత అందంగా ఉంది ఆ చెట్టు. అదే విధంగా మరొక చెట్టుంది. అది రెండో చెట్టు ఎలా ఉందయ్యా అంటే జీవము లేనిదై ఉంది. దాని మొదలు చాలా బలహీన పడిపోయింది. ఆ బలహీన పడిపోయి ఎండిపోయింది కూడా దాని మొదలు. అయితే దాని మొక్కలన్నీ అంటే దాని కొమ్మలన్నీ కూడా ఎండిపోయాయి. ఆల్మోస్ట్ ఆ చెట్టు తాలూకు ఆకులన్నీ రాలిపోయాయి. మోడు ఆరిపోయినట్టుందనమాట. సో, ఆ చెట్టు కొద్దిగా ఉన్నాయన్నమాట. ఆ చెట్టు మీద ఆకులు కొద్దిగా ఉన్నాయి. అది దారిన పోయే ఆ బాటసారులు ఎవరికీ ఆ కొద్ది ఏదో కనీసం దాని రక్షణ అదే చూసుకోలేకపోతున్నది. ఇంకా బాటసారులని అది ఏ విధంగా అది నీడనిస్తుంది. అంతే గదా! అసలు ఇంకా పళ్ళు గురించి చూసుకుంటే అదసలు పళ్ళే ఇవ్వదు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఎప్పుడు కూడా పళ్ళే ఇవ్వదు. అయితే ఈ చెట్టు అయితే ఈ చెట్టు దాని మీద ఈ చెట్టు మీద కారణం ఏంటంటే, ఈ ర్ ఈ చెట్టుపై నీడెక్కడుంది? పళ్ళెక్కడున్నాయి? కాబట్టి పక్షులు కూర్చోవడానికి ఇష్టపడట్లేదు. ఇంక ఉడతలా అసలు దాని మాట కూడా ఎత్తక్కర్లేదనమాట. సో, ఈ మొదటి చెట్టు అయితే ఇక్కడ ఈ మొదటి చెట్టు ఏమైందంటే, ఈ మొదటి చెట్టు మనకి మొదటి చెట్టు అది 2 చెట్టు ఈ రెం 2 చెట్లు అక్కడ బాబా సుబ్రహ్మణ్యం గారు, నాకే వినిపించట్లేదా? అందరికి వినిపించట్లేదండి? వినిపించట్లేదండి. వినిపించట్లేదండి. లేదు మేడం, సిగ్నల్స్ కూడా ఉంటలేవు. ఆ ప్రాబ్లం వల్లనే బయటకు వచ్చేస్తున్నది. సిగ్నల్స్ ప్రాబ్లం. వర్షాలు పడుతున్నాయి బాగా, హెవీ రైన్. జయబాబా సుబ్రహ్మణ్యం గారు అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ వినిపించట్లా. జయబాబా సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, జయబాబా అండి. వినిపిస్తలేదు సుబ్రహ్మణ్యం సార్. సారీ అది యాక్చువల్ ఇక్కడ నెట్వర్క్ ఒక్కసారి కట్ అయిపోయింది. సరే, ఎక్కడ దాకా మీరు నెట్వర్క్ వచ్చిందండి మీకు? ఇప్పుడు ఒక 2 నిమిషాలు అంతే. ఇంకో చెట్టు ఎండిపోయిన చెట్టు ఒక చెట్టు ఎండిపోయిన చెట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, ఓకే. అయితే ఈ విధంగా ఈ విధంగా ఒక చెట్టు మంచి పచ్చగా ఉంది. ఇంకో చెట్టు అది పూర్తిగా ఎండిపోయినట్టుందన్నమాట. ఇంకో చెట్టు ఎండిపోయినట్టుంది. ఆ చెట్టు మీద పక్షులు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఇందాకలా. ఇవన్నీ వర్ణన ఏ విధంగా ఉందో ఆ వర్ణన వర్ణించుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఈ 2 చెట్లకి ఉన్న మధ్య ఈ తేడా ఎందుకొచ్చింది అని చెప్పేసి ఈ రుచి గారు అడుగుతారు. ఎందుకంటే ఆ మొట్టమొదటి చెట్టు అది చిన్న గింజలాగా అంటే విత్తనంగా ఉన్నప్పుడే ఒక తెలివైన రైతు దాన్ని మొలకెత్తించి దాన్ని నాటాడది. అది కూడా ఆయన దేంట్లో నాటాడు? మంచి ఆయన సారవంతమైన భూమిలో నాటాడు ఆ చెట్టుని. నాటిన తర్వాత ఆ సారవంతమైన భూమిలో నాటిన తర్వాత రోజు ఆయన ఎప్పుడూ కూడా మర్చిపోకుండా దానికి నీళ్లు పోస్తూ ఆయన ఏం చేశాడంటే ఆయన ఆ చెట్టుని చాలా జాగ్రత్తగా పెంచాడు. అది కొన్నేళ్ల పాటు ఆ చెట్టు పెరగడానికి కొన్నేళ్లు పట్టింది.
ఆయన ఆ రైతు తన యొక్క ప్రేమ మరియు తన యొక్క ప్రేమ శ్రద్ధలతో ఆ చెట్టు మీద పెట్టి ఆ ఆ చెట్టుకి జీవాన్ని ఇచ్చేటట్టు చేసి ఆ చెట్టుని పెంచి అది అందంగా ఉండేటట్టు తీర్చిదిద్ది తర్వాత ఫలవంతం అయ్యేటట్టు చేసి ఆ చెట్టు పచ్చగా కళకళలాడేటట్టు చేశాడనమాట. సో ఈ విధంగా ఆ చెట్టు కింద అంత శ్రద్ధ ప్రేమ చూపించడం వల్ల ఆ చెట్టు ఏమైందంటే అది సంతోషంగానే ఉండడం కాకుండా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని ఇస్తున్నది. అదే విధంగా ఆ రెండో చెట్టు ఉంది. ఆ రెండో చెట్టు ఏం చేసిందంటే దాన్ని ఎవడో ఇంకో రైతు అన్నమాట. అతను అసలు ఆసక్తి లేనివాడై ఉన్నాడు. దేని మీద ఆ రైతు అసలు జనరల్ గా ఏంటంటే చెట్లు నాటడంలో ఆసక్తి ఉంటాడు. అటువంటి ఆసక్తి లేని రైతు నాటిన చెట్టు అన్నమాట. అతను ఆ ఆ చెట్టు తాలూకు ఫలాన్ని తిన్నాడు. తినేసి దాని తాలూకు గింజ ఏదైతే వచ్చిందో ఆ గింజని అలా విసిరేశాడు. అలా విసిరేయడం వల్ల పెరిగిన చెట్టు అన్నమాట. ఆ చెట్టు పాపం దానికదే కష్టాలను తట్టుకుని ఆ ఎండకి, వానకి తడిసి పెరిగి అతను ఎవరు దానికి నీరు పోసేవాడు లేడు. ఒక చుక్క నీరు పోసేవాడు లేడు ఆ చెట్టుకి. కానీ ఈ మొదటి చెట్టుకి ఆ రైతు తన ప్రేమ శ్రద్ధ చూపించాడు. రెండో చెట్టుకి ఈ రెండో చెట్టు ఏమైందంటే అది ఆ దానంతట అదే పెరిగిందన్నమాట. సో ఇదేమైందంటే ఈ రెండో చెట్టు ఏ విధంగా పెరిగి పెద్దదైంది? ఈ రైతు ఎవరైతే అతను పండు తిని విసిరేసాడో ఆ గింజని, అతను అప్పుడప్పుడు వచ్చి అతని పిల్లలు ఆ చెట్టు దగ్గర స్నానం చేస్తూ ఉంటే ఆ స్నానం చేసిన నీళ్లతో మెల్లిగా ఆ చెట్టు పెరిగింది. అలా పెరిగి 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 కొన్నాళ్ళకి ఆ చెట్టు పెద్దదయిందన్నమాట. ఎప్పుడైనా ఆ పండుతో ఒక చిన్న ఒక పండు పండుతూ ఉంటుంది. కానీ ఆ నేల కూడా అంత సారవంతమైంది కాదు. అతను ఏ విధమైన ఎరువు వేయలేదు. సో కాబట్టి ఆ చెట్టు పెరగడంలో ఏ విధమైన ప్రేమ చూపించలేదు ఆ రైతు. సో తన జీవితంలో ఏ రకమైన ప్రేమకి, శ్రద్ధకి నోచుకోని చెట్టు రెండో చెట్టు. మొదటి చెట్టు తన జీవితంలో మొత్తం తన జీవితం అంతా చాలా శ్రద్ధగా పెంచాడు ఆ రైతు, మొదటి రైతు. రెండో చెట్టు తన జీవితంలో శ్రద్ధ, భక్తి, ప్రేమ అనేది లేకుండా పెరిగిందన్నమాట. సో కాబట్టి దానికి తెలియదు అనమాట. ఇంకా అది అవతల వాళ్ళకి నీడనివ్వలేదు, అవతల వాళ్ళకి పళ్ళు ఇవ్వలేదు, అవతల వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వలేదు. సో ఈ మొదటి చెట్టుకి ఏదైతే శ్రద్ధ ప్రేమతో పెరిగిందో దానికి పూర్తిగా అందుకనే అది సంతోషాన్ని ఇస్తున్నది. ఆ రెండో చెట్టు శ్రద్ధ, ప్రేమ, ఆసక్తి అనేది లేనందువల్ల అదేమైందంటే ఆ రెండో చెట్టు ఎవరికి కూడా అది సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారు అనమాట. సో ఆ రెండు చెట్లని ఇరుచి గారు ఎలా అంటారు చూడండి. ఆ రెండు చెట్లని ఒక్కసారి మనం కంటితో చూస్తే చాలు ఆ చెట్టు ప్రేమ కోసం పరితపిస్తున్నదని మనకు తెలిసిపోతుంది. ఆ రెండో చెట్టు ప్రేమ కోసం, ఆ శ్రద్ధ కోసం పరితపిస్తున్నది. ఆ మొదటి చెట్టు ప్రేమ శ్రద్ధతో పెరిగింది. రెండో చెట్టు ప్రేమ కోసం, శ్రద్ధ కోసం పరితపిస్తున్నది అని మనకు తెలిసిపోతూ ఉంటుంది అన్నారు. సో ఇక్కడ ఆయన బాబా చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా మీ యొక్క ఆత్మకి మీరు కూడా రైతులు. మీ ఆత్మని సాగు చేయడానికి మీరు కూడా రైతులు అన్నమాట. సాగు చేయడానికి వచ్చిన రైతులు మీరు. సో ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. మీకు ఏ రకమైన చెట్టు కావాలో మీరు నిర్ణయించుకోండి. మీరు ఏదైతే అంటే ఈ విత్తనం ఏది? మీ ఆత్మ. ఆ ఆత్మని మీరు ప్రేమ అనే ఆలోచనలతో పెంచుతారా? లేకపోతే దానికి ఆధ్యాత్మికమైన ఎరువును వేసి దానికి శ్రద్ధ, నమ్మకము, భగవంతుడిలో నమ్మకము అనే నీళ్లు అవన్నీ పోసి మీరు శ్రద్ధ, నమ్మకము అనే ఎరువుల్ని వేసి పెంచుతారా ఆ చెట్టుని? రోజు ఆ ప్రార్థనలు చేస్తూ ఆ భగవంతుడిపై ధ్యానం చేస్తూ మీరు ఆ రోజు ప్రేయరు అంటే రోజు భగవంతుడిని ఏ విధంగా ప్రార్థన చేస్తారో
అదే విధంగా అంటే చెట్టుకి ఏ విధంగా అయితే నీరు పోస్తారో అదే విధంగా మీరు ఆ భగవంతుడు ప్రార్థన ఆయన మీద ఆయన ధ్యానం చెయ్యాలట. అంటే ప్రేమ ఆసక్తి మనం చెట్టు మీద ఏ విధంగా చూపించాలి? ప్రేమ ఎలా చూపించాలి? ఆధ్యాత్మికత అనే ఆహారాన్ని ఇవ్వాలి మనం మన ఆత్మకి. నమ్మకము అనే అనే నమ్మకం, భగవంతుడిపై నమ్మకం, భగవంతుడిపై విశ్వాసము అనే ఎరువును వెయ్యాలి మనం దానికి. రోజు ఆ చెట్టుకి అంటే మన ఆత్మని చెట్టుకి రోజు ప్రార్థనలు, ఆ భగవంతుడిపై ధ్యానం అనే నీళ్ళని ఇస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా. అది చెయ్యడం వల్ల ఏమవుతుంది? మీ ఆత్మ ఆ చెట్టు అది ఎలాగా ఆ శాఖోపశాఖాలుగా అంటూ ఉంటాం కదా! శాఖోపశాఖాలంటే అలాగా పెరిగి పెరిగి పెద్దదైపోయిందనమాట. అనేక రకమైన కొమ్మలు వస్తాయి. చిగురించిందది. చిగురించి కొమ్మలు అందమైన కొమ్మలొచ్చాయి. అందమైన అందమైన ఆకులొచ్చాయి. అందమైన ఫలాలొచ్చాయి. అన్ని ఈ చిగురించి మొత్తం అంతా అది తను సంతోషంగా ఉండడం కాకుండా ఇతరులను సంతోషంగా ఉంచుతున్నారు. అదే ఇంకో రెండో చెట్టు గురించి చెప్తూ, ఆ రెండో చెట్టు అనే విత్తనము, ఆ చెట్టు అనే విత్తనం అతను మీకు ఆ చెట్టుకి అది రోజు నీళ్లు లేవు. అంటే నీళ్లు లేవు కదా! నీళ్లు లేకపోవడం వల్లే కదా! భగవంతుడిని ప్రార్థించి భగవంతుడనే ప్రార్థన లేదు దానికి. అదే భగవంతుడనే ఆ భగవంతుడిపై విశ్వాసం లేదు. విశ్వాసం అనే ఎరువు లేదు. సో, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది? ఆ భగవంతుడిపై విశ్వాసము, భగవంతుడిపై నమ్మకం అనే ఎరువు లేదు ఆ చెట్టుకి. అదే విధంగా ప్రార్థనలు మనం దేనితో పోల్చాం? రోజు నీళ్లతో ధ్యానాన్ని, ప్రార్థనని మనం నీళ్లతో పోల్చాం. ఆ విధమైన ధ్యానము, ప్రార్థన నీళ్లు పోయలేదు. అప్పుడప్పుడు ఎప్పుడో ధ్యానం మనకు గుర్తొస్తే భగవంతుడికి ఓ పరవర్దిగార్ అని చదివేస్తున్నాం అంతే. అలా కాకుండా శ్రద్ధగా ఆయన ఇక్కడ చూసి అది అక్కడ అన్నమాట. శ్రద్ధ, ప్రేమ. ఆ శ్రద్ధ, ప్రేమ ఎప్పుడైతే భగవంతుడిపై ఆ శ్రద్ధ, ప్రేమ అనేది ఉంటుందో అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచుతారు. అది ఆ భగవంతుడిపై శ్రద్ధ, ప్రేమ ఎంత అంటే ఈ 2 చెట్ల కథ చూడండి ఎంత ఉంటుందో. ఆ కథ ఎంత ఎంత బావుందో చూడండి ఆ కథ. అంటే బాబా చెప్పిన కథని. అంటే అంటే ఇక్కడ ఈరోజు గారు అంటున్నారనమాట. అంటే మొట్టమొదటి రైతులాగా మీరు మీ ఆత్మ అనే విత్తనాన్ని దాన్ని సాగు చేసి ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి అనే వాటితో మీరు కాని పెంచినట్టయితే అది మిమ్మల్ని అది అది చల్లగా మీ ఆత్మ చాలా హాయిగా ఉంటుంది. తన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హాయినిస్తుంది. కానీ మీరు ఆ రెండో రైతులాగా మీ ఆత్మని దాని గాలికి వదిలేసి దానంతట దానికి బతకడానికి వదిలేస్తే అంటే ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు భగవంతుడు ధ్యానం చేయడం అంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు భగవంతుడిని ఒకసారి నమస్కారం పెట్టుకోవడం అలా చేయకుండా భగవంతుడిపై విశ్వాసంతో, నమ్మకంతో ప్రతిరోజు కూడా ఆయన ధ్యానాన్ని, ప్రార్థనని మనం తీసుకొని ఆయనని ఎప్పుడైతే మనం ఆయనపై విశ్వాసం ఉంచి ప్రేమ, శ్రద్ధ, ఆసక్తితో మన యొక్క ఆత్మని మనం పెంపొందించుకుంటే, మన ఆత్మని మనం పోషించుకుంటే అదేమవుతుందంటే ఆత్మ పెరిగి పెద్దదవుతుంది. అంటే ఆత్మ పెరిగి పెద్దదవడం కాదు, ఆత్మ పచ్చగా ఉండి, తను హాయిగా ఉండి చుట్టుపక్కల వాళ్ళకి హాయినిస్తుందిట. అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, ఆ ఎండిపోయిన చెట్టులాగా మీ ఆత్మను ఉంచుతారా? లేకపోతే ఆ పచ్చని చెట్లలాగా మీ ఆత్మను తయారు చేస్తారా? ఎందుకంటే మొదటి చెట్టు మానవాళికి కావాలి. రెండో చెట్టు ఏ మామూలు సాధారణమైన మానవుడికి కూడా అక్కర్లేదు అని చెప్పేసి ఆయన అంటారు. ఈ రుచి గారు చెప్తున్న ఒక అద్భుతమైన స్టోరీ. సో హోప్ ఈ స్టోరీ అంతా కూడా ఇది నచ్చిందని భావిస్తాను. ఆ తర్వాత ఆయన ఇంకొక స్టోరీ అన్నమాట ఇది. ఇది యాక్చువల్లీ ఇది మన్సారిమై ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఆ! ఒక్క నిమిషం. 1 మినిట్ అండి. 1 మినిట్. ఓకే.
7 అండి. సారీ. సరే, ఇది చాలా ఇష్టమైన స్టోరీ అన్నమాట. ఇది బాబా చెప్పిన స్టోరీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క మండలి సభ్యుడికి ఒక్కొక్కలా చెప్పారు బాబా ఈ కథని. అత్యంత అందంగా చెప్పిన కథ. దీన్ని మన్సారి యొక్క ఇష్టమైన కథటిది. ఈ కథను వినండి ఒక్కసారి. ఈ కథ ఏం చెప్తుందంటే, ఒక సాధారణమైన మానవుడు ఉండేవాడు. అంటే ఒక సాధారణమైన జనుడు. అతని పేరు పీటర్ అన్నమాట. అతను ఎప్పుడు అతనికి ఎవరు స్నేహితులు లేరు, కుటుంబం లేదు, ఏకాగ్గా ఉన్నాడు. అంత చదువుకున్నవాడు కూడా కాదు. దైనందిన కూలీ అంటే రోజువారీ కూలీగా తన జీవితాన్ని గడుపుతున్నవాడు అనమాట. ప్రతిరోజు ఉదయం అతను పనికి వెళ్ళేవాడు, రాత్రి పని నుంచి వచ్చేవాడు. సో తన గురించి తను ఇంకా దేని గురించి తెలియదు. పనికి వెళ్ళడం, పని చేసుకుని రావడం, రాత్రి అన్నం తినడం, పడుకోవడం, అంతే అతని జీవితం అన్నమాట. సో అయితే మిగతా వాళ్ళలాగా అతను ప్రతి వారం కూడా చర్చికి వెళ్ళేవాడు కాదు. అయితే అతను చర్చికి వెళ్ళకపోయినా అతను ఆ చర్చిలో అతనికి ఏంటంటే ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు చర్చి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాడు అనమాట. అతను ఒక్కసారి ఆ జీసస్ క్రైస్ట్ యొక్క ఆ శిలువది చూసి, అక్కడ స్టాట్యూ ఉండేది, క్రీస్తు యొక్క విగ్రహం ఉండేది. ఆ విగ్రహానికి నమస్కారం చేసి, జీసస్, నా పేరు పీటర్, నేను నీ దగ్గరికి నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి అతను నమస్కారం చేసి అతను తన పనికి బయలుదేరి వెళ్ళిపోయేవాడు. రోజు అతను ఇదే పని అన్నమాట. అంటే ఇగో జీసస్, నా పేరు పీటర్, నేను రోజు రాలేకపోతున్నాను అని చిన్న ప్రేయర్, సింపుల్ గా ఇది అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. సో ఇది ఆయన డైలీ రొటీన్ అయిపోయింది అన్నమాట. ఇదంతా కూడా ఆయన రొటీన్ అయిపోయింది. అయితే అటువంటి సమయంలో ఒక రోజు ఈ పీటర్ ఏమైందంటే, అతను అనారోగ్యానికి గురయ్యాడు. అయితే అతను పెద్దగా పట్టించుకోలేడు. ప్రతిరోజు పనికెళ్ళొస్తూ ఉండేవాడు. పనికెళ్ళొచ్చిన తర్వాత ఏ రోజు రోజుకి అనారోగ్యం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు మెల్లిగా పెరిగి పెద్దదవడం ప్రారంభించిందనమాట. ఆ తర్వాత అతని యొక్క ఆరోగ్యం చెడిపోయింది. ఆరోగ్యం చెడిపోయినప్పుడు పీటర్ యొక్క ఆ సూపర్వైజర్ ఏమన్నాడంటే, నాయనా నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళి అని చెప్పేసి అతను పై ఉద్యోగస్తుడు చెప్పాడు పీటర్కి. సరే అని చెప్పేసి పీటర్ ఏమన్నాడంటే అలాగే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ అనారోగ్యం వల్ల, అతను వయసు పెద్దడై అయిపోవడం వల్ల తన గురించి తాను పట్టించుకోవడం మానేశాడు అనమాట. మెల్లిగా అంటే తను పట్టించుకోలేకపోయేవాడు. అంటే శ్రద్ధ అతనికి పెద్దవాడు అయిపోయాడు, పట్టించుకోలేకపోయాడు. సో మొత్తానికి ఆ బెడ్ మీద రోజు ఆ మంచం మీద పడుకుని చాలా నీరసంగా, చాలా బలహీనంగా, మెల్లిగా తన యొక్క ఆ ఆ ఆ స్పృహను కోల్పోవడం సాగాడు. అంటే రోజు రోజుకి వీక్ అయిపోతుంటే ఎలా ఉంటుంది, స్పృహ కోల్పోతాం కదా, ఆ స్పృహ కోల్పోవడం ప్రారంభించింది. సో ఒక్కసారి ఏమైందంటే, ఒక 2 రోజులు 3 రోజుల్లో పీటర్ వెళ్ళలేకపోయేసరికి అతని తోటి ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు రోజు పీటర్ వెళ్ళేటప్పుడు, అతను పనికి వెళ్ళేటప్పుడు అతను కనిపించేవాడు. అతను కనీసం వస్తున్నప్పుడైనా వాళ్ళు చూసేవారు. కానీ 3 రోజుల నుంచి పీటర్ పనికి వెళ్ళట్లేదు, రావట్లేదు, ఏమైందో చూద్దామని అతని ఇంట్లోకి వచ్చేసరికి అతను మంచం మీద స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. అయ్యయ్యో అని చెప్పేసి వెంటనే అంబులెన్స్ ని పిలిపించి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆయన్ని. అడ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు డాక్టర్లు వాళ్ళు ఏమనుకున్నారంటే, పీటర్ని అడిగారట. అంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ పీటర్ బతకడం కష్టం, చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటూ, అయినా సరే ట్రీట్మెంట్ చేద్దాం మనం అని చెప్పేసి వాళ్ళ తాలూకు ట్రీట్మెంట్ ప్రారంభించారు. అయితే పీటర్కి స్పృహ వచ్చింది, కానీ అతను బతుకుతాడనే ఆశ ఎవ్వరికీ లేదు. అది పీటర్ కూడా తెలియసాగింది అనమాట. అంటే అతనికి కూడా నమ్మకం పోయింది, నేను బతుకుతానన్న నమ్మకం పోయింది. సో పీటర్ ఏమనుకున్నట్ట, ఇంకా నా అంతిమ దశ వచ్చేసింది, నాకు అంతిమ రోజులు వచ్చాయి, నేను ఇంకా భగవంతుణ్ణి ఇంకా నేను అతను రోజు వెళ్ళి అతను రోజు చర్చ్ ముందుకు, అతను రోజు చర్చికి వెళ్ళకపోయినా చర్చ్ ముందు నిలబడి జీసస్, నా పేరు పీటర్ అని చెప్పేసి నమస్కారం చేసి వెళ్ళేవాడు కదా. కనీసం అది కూడా చేసుకోలేకపోతున్నానే
అని చెప్పేసి అతను బాధపడ్డాడు. అంటే అతను రోజు అయ్యో రోజు జీసస్ కి నేను రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ చెప్పేవాడిని కదా, ఇవాళ అది కూడా చేయలేకపోతున్నానే అనే బాధ చెప్పాడు. ఇంకా పీటరు ఇంకా లాస్ట్ రోజులు వచ్చేసాయి అన్నమాట. ఆ లాస్ట్ రోజులు వచ్చిన తర్వాత ఇంకా ఆఖరి రోజు అన్నమాట. ఆ రోజు ఇంకా ప్రాణం పోతుందనగా అతను ఎవరో తన పేరు పిలుస్తున్నట్టు అనిపించింది. పీటర్ తన కళ్ళు తెరిచాడు. చాలా గొప్ప ప్రయత్నంతో అతను కళ్ళు పూర్తిగా అతను దృష్టిని కూడా కోల్పోయాడు అనమాట. ఆ నీరసానికి ఆ బలహీనతకి. సో మొత్తానికి కళ్ళు తెరిచాడు. సో అతని కళ్ళ ముందు ఆ వ్యక్తిని చూడలేకపోయాడు. కానీ ఆ వ్యక్తి చుట్టూ గొప్ప తేజస్సు ఉంది. చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. అతని ఫేస్ అంటే అతని మొహం వెలిగిపోతూ ఉందన్నమాట. సో మొత్తానికి ఆ ఆయన ఆయన ఆ ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాటకి పీటర్ మొహం మీద నవ్వొచ్చిందిట. ఏంటన్నాడు ఆ మాట? పీటర్ రోజు జీసస్ చర్చ్ ముందు నిలబడి ఏమనేవాడు? పీటర్, జీసస్, దిస్ ఇస్ పీటర్ అని చెప్పేసి అంటూ ఉండేవాడు కదా. రోజు అతను చర్చ్ ముందు నుంచి వెళ్తూ జీసస్, దిస్ ఇస్ పీటర్ అంటూ ఉండేవాడు. అటువంటిది ఆ వచ్చిన వ్యక్తి పీటర్ దగ్గరకు వచ్చి పీటర్, దిస్ ఇస్ జీసస్ అన్నాడు. ఆయన ఆ మొహంలో ఆ ఆ పీటర్ మొహంలో జీసస్ క్రైస్ట్ తన కోసమే జీసస్ వచ్చాడనేసరికి వెలిగిపోయింది ఆ మొహం. చాలా ప్రశాంతమైన అతను ఆ కళ్ళతో ఆ జీసస్ ని చూసుకుంటూ మొత్తానికి ఆయన తన ప్రాణాలు వదిలేశాడు. అప్పుడు మన్సారిమా ఈ విధంగా అంటూ ఉండేదట, భగవంతుణ్ణి తీసుకున్నప్పుడు ఆ భగవంతుడికి మీరు ఎంత గొప్పగా ప్రార్థన చేశారు అనేది ముఖ్యం కాదు. ఆ భగవంతుడికి ముఖ్యమైనది ఏంటంటే మీలో ఆ ప్రేమానుభూతి, ఆ అనుభూతి ఉందా? ప్రేమ అనే అనుభూతి ఉందా మీకు ఆయన ఎడల? ఆ భగవంతుని ఎడల మీకు ప్రేమ అనే అనుభూతి ఉందా? ఆ అనుభూతి మీ హృదయంలో ఉందా లేదా? అది మాత్రమే భగవంతుడు చూస్తాడట. అది అన్నిటికన్నా ముఖ్యం. ఎంత గొప్పగా ఉంది చూడండి. అంటే మీరు చూడండి, మీరు భగవంతుణ్ణి మీరు ఆ భగవంతుడి దగ్గరికి మీరు వెళ్ళలేని నాడు ఆ భగవంతుడే మీ దగ్గరికి స్వయంగా వచ్చేస్తాడు. నిజంగా. అంతే కదా! అది అద్భుతమైన ఈ పీటర్ కథతో మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇదే పీటర్ కథని అంటే బాబా ఒక్కొక్క మండలి సభ్యుడికి ఒక్కొక్కలా చెప్తూ ఉండేవారు. ఈ బాలనాటు వాళ్ళు ఇంకోలాగా, ఆయన వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇంకోలా చెప్పినట్టున్నారు బాబా వాళ్ళది. అయితే దానికి దీనికి మన్సారి దానికి దీనికి చిన్న పిసరు తేడా ఉందన్నమాట. ఎంత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ పీటర్ అనే వ్యక్తి అంటే ఇది బాలనాడు చెప్పిన కథ అన్నమాట. ఈ పీటర్ అనే వ్యక్తి చాలా సాధారణమైన వాడు. అతను అతను ఒక్కడే తన ఇంట్లో ఉంటూ ఉండేవాడు. అతను చదువు లేకపోవడం వల్ల అతనేంటంటే ప్రార్థన ఎలా చేయాలో ఆయనకు తెలిసేది కాదు. సో ప్రతిరోజు అతను పనికి వెళ్లే ముందు ఆయన ఏం చేసేవాడంటే చర్చ్ బయట నిలబడి ఆ చర్చ్ బయట జీసస్ స్టాచ్యూ దగ్గర నిలబడి జీసస్ ఐఎమ్ పీటర్, ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ అనేవాడు ఆయన. ఆయన ఇది బాలనాడు గారు చెప్పాను కదా చూడండి. అంటే జీసస్ ఐఎమ్ పీటర్ అండ్ ఐ లవ్ యూ, జీసస్ నేను పీటర్ని, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని అంటూ ఉండేవాడు. సో ప్రతిరోజు ఈ పీటరు చర్చికి వెళ్తున్నప్పుడల్లా ఇది ఈ జీసస్ చర్చ్ ముందు నిలబడి జీసస్ ఐఎమ్ పీటర్, ఐ లవ్ యూ అంటూ ఉండేవాడు. అతను ఆ కొద్ది నిమిషాల పాటు ఆ భగవంతుడికి తన ప్రేమని, తన భక్తిని, తన ఆ భక్తి విశ్వాసాలను అతను ప్రతిరోజు కూడా ఆయనకు ఆయనకి సమర్పించి భక్తిని విశ్వాసాన్ని భగవంతుడికి ఆయన పుష్పాంజలిగా సమర్పించి ఆయన ప్రతిరోజు కూడా తన రోజును ప్రారంభించేవాడు. సో రోజు కూడా ఆ కొద్ది నిమిషాల పాటు ఆ 2-3 నిమిషాల పాటు భగవంతుడితో గడిపే సమయం కోసం అతను రోజు ఎదురు చూస్తూ ఉండేవాడట. సో ఇదేమైందంటే ఒక రోజు పీటర్‌కి యాక్సిడెంట్ అయింది. ఆయన తన కాలుని విరగ్గొట్టుకున్నాడు. విరగ్గొట్టుకుంటే అతన్ని ఒక కామన్ వార్డ్‌లో, పేదవాడు గదా! ఒక మామూలు కామన్ వార్డ్ అంటే ఒక జనరల్ వార్డ్‌లో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.
ఆ డాక్టర్లు అందరూ అతన్ని చికిత్స చేస్తున్నారు అతనికి. ఆ కామన్ వర్డ్ ఎలా ఉంటుంది? పేషెంట్లు అనేక మంది రోగులతో, ఆ రోగులతో వచ్చిన వాళ్ళతో ఎప్పుడూ కూడా బిజీగా ఉంటుంది. ఆ రోగుల చుట్టూ తిరిగే నర్సులు అన్నమాట. వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. రోగులందరూ పడుకొని ఉన్నారు. ఆ రోగుల పక్కన ఉన్న అసిస్టెంట్ అటెండెంట్లందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ హెడ్ నర్స్ ఏమో ఆ నర్సులందరికీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నది. అయితే ఆ రోజు ఏమైందంటే మనకు చూడండి కొన్నిసార్లు ఒక కాలంలో రోగులు ఎక్కువగా ఉంటారు. సపోజ్ వర్షాకాలంలో అలాగే రోగులు ఎక్కువగా ఉంటారు చలికాలంలోను. సో, ఆ విధంగా ఆ రోగులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఆ రోజు. ఆ సమయంలో పీటర్ కాళ్ళు విరిగినప్పుడు. సో, ఆ నర్సులెవరికీ చిన్న పిసరు కూడా విశ్రాంతి దొరకట్లేదు. సో, మొత్తానికి ఇదంతా బాగా ఆ నర్సులందరూ కూడా ఆహ్, వాళ్ళు హడావిడిగా ఉండి పీటర్‌ని ఆయనకి యాక్సిడెంట్ రోజు ఆయనని రిసీవ్ చేసుకొని, ఆయనని ఆ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకొని, ఆయన మొహంలో కళను చూసి ఎందుకంటే నర్సులందరికీ కూడా అతని మొహంలో ప్రశాంతత చూసి అతని వైపు ఆకర్షితులయ్యారనమాట. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వదనం కలిగిన వాడతను. సో, ఆ నర్సులందరూ అతనికి చికిత్స చేస్తున్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ నర్సులందరికీ ఆ నర్సులు కూడా ఒకటి గమనించడం ప్రారంభించారు. ఏంటంటే, అక్కడ పీటరే కాకుండా, ఆ వార్డులో పీటర్ జాయిన్ అయిన వార్డులో ఉన్న మిగతా రోగులందరూ కూడా వాళ్ళందరి రోగం తగ్గడం ప్రారంభించింది. వాళ్ళు ప్రతిరోజు గూడా ఏవో కంప్లెయింట్స్ ఉండేవి. రోగులందరి దగ్గర గూడా ప్రతిరోజు కంప్లెయింట్స్ ఏవో చేసేవారు గదా! ఆ రోజు రోజుకి ఆ కంప్లెయింట్స్ తగ్గడం ప్రారంభించారు. అది ప్రారంభమయ్యాయన్నమాట. సో, ఎవరైతే ఏ ఒక్క సార్ 1 మినిట్. సుబ్రహ్మణ్యం గారు స్పీచ్ అయిన తర్వాత హారతి పడడానికి అరుణ గారు రెడీగా ఉండండి. కోటేశ్వరరావు గారు నామం చేద్దురుగా. ఈ 49 అయింది. ఇక నామని చెప్పి చూడండి. కట్ అయిపోయింది. జాయిన్ అవుతారు లేరు. 7:47 అవుతుంది టైం. నీరజ్ గారు ఉన్నారు, నీలిమ గారు ఉన్నారు లైన్ లో. అరుణ గారు ఉన్నారు. నీలిమ గారు మిస్సెస్ నీలిమ గారు ఉన్నారండి, ఉన్నారు. అదే ఒక్క నిమిషం అని మ్యూట్ చేసుకున్నారు కదా అని చూస్తున్నాను. నామం చెప్పాలి మేడం. ఈ లోపల నామం చెప్పండి. మీరు ఈ లోపల నామం చెప్పండి. ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ मेरे बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार 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 मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म జై బాబా అండి. परमात्मा సారీ, अवतार। ओके ఆ, ओके జై सर। బాబా. హలో హలో. ఆ, జై బాబా అండి, చెప్పండి చెప్పండి. జై బాబా వినిపిస్తుందండి, జై బాబా, వినిపిస్తుంది. జై బాబా, జై బాబా. ఒక్క 2 నిమిషాలు అయిపోయింది అది. అంటే దయచేసి అన్యత భావించకండి. ఏం లేదు, నేను ఇక్కడ అయ్యో బయట ఉన్నాను. పర్వాలేదండి, కొన్ని అనివార్య సర్కమ్స్టాన్సెస్ వల్ల అది ఆపేయాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు పర్వాలేదు, చెప్పండి ఇది- చెప్పండి. అయిపోయింది. ఇంకో 3 మినిట్స్. అయితే ఆయన బెడ్ మీద ఆ మొత్తం పీటర్ ఒక్కడే బాగుపడడం కాకుండా అతనుకున్న జనరల్ వార్డులో రోగులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా స్వస్థత కలిగేసరికి వాళ్ళందరూ అనుకున్నారు, ఇది పీటర్ వల్ల ఆ జరుగుతున్నది అనే భావన వచ్చింది నర్సులందరికీ. ఆ తర్వాత ఆ పీటర్ మొహంలో ఉన్న కళ చూసేసరికి ఆ మొత్తం ఆ స్టాఫ్ నర్సులందరూ కూడా అతని వైపు ఆకర్షితులయ్యారు. ఒకరోజు హెడ్ నర్స్ వచ్చింది. ఆవిడ వచ్చి వాడమ్మా పీటర్ దగ్గరకు వచ్చి చెప్పింది, పీటర్, నువ్వు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఈ మొత్తం వార్డులో ఉన్న రోగులందరూ కూడా వాళ్ళు తమ ఫిర్యాదులు చేయడం మానేశారు. వాళ్ళు మాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది అనే ఫిర్యాదులు మానేశారు. వాళ్ళందరూ కూడా చాలా బాగుపడిపోతున్నారు. అందరూ బాగుపడుతున్నారు. అదే విధంగా నా స్టాఫ్ అంతటికి చాలా విశ్రాంతి తీసుకునే సమయం దొరుకుతున్నది. ఏమిటి చేస్తున్నావు? ఏం జరుగుతున్నది? ఈ మార్పుకి కారణం ఏంటో చెప్పగలవా పీటర్ అని అడిగిందట ఆవిడ. అడిగేసరికి పీటరు ఒక నవ్వుతో చెప్పేట ఆయన, అయ్యో అమ్మా, ఇది నా ఇది కాదు, ఇది నేను నా యొక్క నేను కారణం కాదు దీనికి. నన్ను రోజు ఒకతను నా దగ్గరకు వస్తున్నాడు కదా, అతను ఈ మార్పుని తీసుకొచ్చాడు. నన్ను చూడడానికి రోజు ఒకతను వస్తున్నాడు, అతను ఈ మార్పుని తీసుకొచ్చాడు. ఆయన యొక్క హాజరీ వల్ల ఈ మొత్తం ఈ రోగులందరిలో ఈ మార్పు వస్తున్నది అనేసి అంటున్నారు అనమాట. అయితే హెడ్ నర్స్ తెలుసు అనమాట, ఆవిడకి పీటర్కి ఎవరు ఫ్రెండ్స్ లేదు, చుట్టాలు లేరు. అయితే ఇంకెవరు వాడి చుట్టాలు పక్కల ఎవరు కూడా అతను చూడడానికి రావట్లేదు. సో ఆవిడ ఆశ్చర్యపోయి అడిగింది, అదేంటయ్యా, నిన్ను రోజు ఎవరు వస్తున్నారు, నిన్ను చూడడానికి ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎవరైనా అని చెప్పేసరికి పీటరు మొహం వెలిగిపోతూ చెప్పేట ఆయన వస్తున్నాడు ప్రతిరోజు పొద్దున్న. నేను ఉదయం పక్క నుంచి లేస్తూనే ఆయన చూసేసరికి నా పక్కనే ఉంటున్నాడు రోజు. నా పక్కనే ఉండి ఆయన చెప్తున్నట్టు ఏమనంటే, పీటర్, ఐఎమ్ జీసస్, నేను జీసస్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆయన వస్తున్నట్ట. నేను ఆయన మొహంలో చూస్తున్నంతసేపు ఆ ప్రేమ భక్తి కనిపిస్తున్నాయి నాకు. నా ప్రేమ భక్తితో ఆయన మొహాలు చూస్తూ ఆ 2 క్షణాలు 3 క్షణాలు నేను ఆయన చూస్తూ గడిపేస్తున్నాను. ఆ తర్వాత అతను వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అంటే చూడండి, ప్రతిరోజు మీ జీవితాన్ని ఏ రోజైతే బాబా చెప్పిన విషయం ఇది, దాన్ని ఇంత అందంగా చెప్పాడు బాలనాటి. ప్రతిరోజు మీ జీవితాన్ని ఆయన యొక్క స్మరణలో మేము గడిపినట్టయితే ఆయనే మీ దగ్గరకు వస్తాడు. మీకు అవసరమైనప్పుడు ఆయన భగవంతుడే మీ దగ్గరకు వచ్చి ఆయనే మీ పక్కన నిలబడతాడు అనమాట. ఆయనే మీకు ఆసరా అవుతాడు. ఆయనే మీ సర్వస్వం ఆయన అవుతాడు. సో ఇంత అద్భుతమైన 2 కథలు, మన్సారిమాయ కథ, ఒకటేమో మన బాలనాటి గారు చెప్పిన కథ. ఇవాళ బాబా మనం ఈ కథలు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సో మధ్యలో ఆపేసినందుకు దయచేసి అనొద్దు. జై బాబా, జై బాబా, జై బాబా. ఏమనుకో. అయ్యో అసలు జై బాబా అండి, ఇంత మంచి విషయాలు మీరు అంత హడావిడిలో ఉండి కూడా మాకు చెప్పినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. జై బాబా అండి. అంటే నాకు ఒక్కటి అర్థమైందండి, భగవంతుడు తోడుంటే ఎవరు లేకపోయినా పర్వాలేదండి, ఆయన ఒక్కటి తోడు. అది ఆయన ఉంటే అన్ని జయించొచ్చండి. జై బాబా. అంతే కదా. జై బాబా, జై బాబా. చక్కటి విషయాలు తెలియజేశారు. జై బాబా అండి, ధన్యవాదాలు మీకు. జై బాబా.
సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద 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 సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మేరు